అన్నమాట మీదికెంచి రైతులందరికీ రైతు భరోసా పైసలను రైతుల ఖాతాలో జమ చేసింది సర్కారు. దీంతోని రాష్ట్రమంతటా సంబరాలు చేసుకున్నారు చేతిపాటి నాయకులు. ఇక సచివాలయం ముంగటున్న రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రైతు నేస్తం పేరు మీద పెద్ద ప్రోగ్రాం చేసింది సర్కారు. ఇక కార్యంలా సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిండు, ఏం కథ పురాగాడ్చుకుందాం పాండ్రి. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు, రైతులకు డ్రిప్ కావచ్చు, గిరిజన రైతాంగానికి సోలార్ గిరి వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు. దేని మీద నువ్వు చర్చ చేస్తావు? వీటన్నిటిని కలిపి ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కావచ్చు 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం, రైతును రాజును చేసిన రాజ్యం మాది, వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది. మా ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసింది. చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారా కేసీఆర్ అని సవాలేసిండు సీఎం రేవంత్ అన్న. ఆనాడు రైతుల పేరు మీద కేసీఆర్ అప్పులు చేసిండు, రైతుల పేరు మీద దోపిడీ చేసిండు, రైతులకు నీళ్లు ఇస్తున్నామని కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండని గరమైండు రేవంత్ అన్న. 1,00,000 కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు కూలుడు కూడా అయిందని ఫైర్ అయ్యిండు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్ హౌజులు ఎట్లా వచ్చినాయి? రాష్ట్రం దివాలా తీస్తే వాళ్ళంతా ఎట్లా సంపన్నులయ్యారని ప్రశ్నించిన రేవంత్ అన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గిట్లా మాట్లాడిండు. ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించిన కిడ్నీలు దెబ్బతిని, గుండె దెబ్బతిని, రక్తము సరైన బీపీ షుగర్లన్నీ క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి ఓదిక్కు ఏపీ సీఎం చంద్రబాబు సారేమో సందు దొరికినప్పుడల్లా తెలంగాణ దేశంలోనే నంబర్ 1 అయ్యింది. ఎక్కువ తలసరి ఆదాయం తెలంగాణలో ఉన్నదని చెప్తుంటే సీఎం రేవంత్ అన్ననేమో ఎప్పుడు మైకుల ముంగడికి వచ్చినా తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నది, ఇంకో రోగం వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని కారు పార్టీ లీడర్లు గరానికి వస్తున్నారు. ఇక ఇయాల సుతం సర్కారు ఉద్యోగాల ముచ్చట్లా గిట్లా మాట్లాడిండు రేవంత్ అన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. ఎన్నికలకు ముందుగాల చెప్పినట్టు ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మొన్నట్లనే అశోక్ నగర్ లో నిరుద్యోగులంతా ధర్నా చేస్తే ఈ ముఖ్యమంత్రి గండ్లబడలేదా? ఇప్పుడు సుతం నోటిఫికేషన్ లేయొద్దని ధర్నా చేస్తున్నారని ఎట్లా చెప్తున్నాడు? ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నది ముఖ్యమంత్రి వ్యవహారం. ఓట్ల కోసం నిరుద్యోగులను పల్లెకు దింపిచ్చిర్రు, ఇప్పుడు మాత్రం మమ్మల్ని పట్టించుకుంటలేని గరానికి వస్తున్నారు నిరుద్యోగులు. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తారో లేకుంటే ఇంకో ఏడాది దాకా కూడా మేము ఒక్కటే సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పుకుంటారని ఇంకొందరు కారడ్డం ఆడుతున్నారు. చూడాలి మరి సర్కారు రాబోయే రోజుల్లో నోటిఫికేషన్లను ఏ పార్టీ విడుదల చేస్తుందో ఏం కథనో. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లల్లా నవంబర్ నాటికి తెలంగాణ తల్లి విగ్రహాలు పెడతామని మంత్రి పొంగిలేటి సార్ ప్రకటించిండు కదా. ఇక ముచ్చట్ల కారు పార్టీ లీడర్లు ఇదివరకే బగ్గా ఫైర్ అయ్యారు. ఇగియాల ఎమ్మెల్సీ కవితక్క గిట్లా మాట్లాడింది. తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని మేము తెలంగాణ జాగృతి నుంచి ముందు నుండి చెప్తూ వస్తూ ఉన్నాం. ఆ కాంగ్రెస్ తల్లి బొమ్మలు వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా మళ్ళీ తప్పకుండా అధికారంలోకి మేము వస్తాం. వచ్చిన తర్వాత జాగ్రత్తగా అవన్నీ తీసి గాంధీ భవన్కి పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి ప్రతీకలను, ఉద్యమ ప్రతీకలను కాదని పక్కకు దోసి కొత్త వాటిని తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సమాజానికి ప్రతీకగా మార్చాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు సునాయాసంగా అర్థం చేసుకుంటారు. ఇన్నరా, అది తెలంగాణ తల్లి విగ్రహం కాదట, కాంగ్రెస్ తల్లి బొమ్మనట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని విగ్రహాలు పెడుతున్నారు కావచ్చు గాని మళ్ళా మా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవిటిని తీసి గాంధీ భవన్ కు పంపిస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది కవితక్క. ఇదివరకు సచివాలయం ముంగట తెలంగాణ తల్లి కొత్త విగ్రహం పెట్టినప్పుడు అన్న కేటీఆర్ కూడా గిట్లనే వార్నింగ్ ఇచ్చిండు సర్కారుకు. ఉద్యమ సమయం నుంచున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని వీళ్ళు తీసుకొచ్చిన విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఒప్పుకోదు. బరాబర్ మేము అధికారంలోకి వచ్చినాక ఆ విగ్రహాలన్నిటినీ మారుస్తామని చెప్పిండు కదా. ఇప్పుడు కవితక్క సుతం కలెక్టరేట్ల ముంగట పెట్టినా ఎక్కడ పెట్టినా కొత్త విగ్రహాలను మాత్రం ఖచ్చితంగా తీసేసి గాంధీ భవన్ కు పంపిస్తాం, మళ్ళా పాత విగ్రహాలనే పెడతామన్నట్టే చెప్పింది. అంటే ఈ లెక్కన చూస్తే రాబోయే రోజుల్లో ఈ విగ్రహాల మీద పెద్ద రచన అయ్యేటట్టున్నది పోన్రి.
రాబోయే కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని సర్కారు పెద్దలు చెప్తూనే ఉన్నారు కదా. ఇగటు కోర్టు సుతం ఎన్నికలు ఎందుకు పెడతలేరని ప్రశ్నిస్తున్నది కాబట్టి ఎన్నికల పండుగ వచ్చేటట్టే ఉన్నది. ఇసంటి ఇయాల చేతిపాటి లీడర్లతోని పెట్టిన మీటింగ్లా సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిండు, మరి వాళ్లకు ఏం చెప్పిండు, ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. నాయకుల ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకుల ఎన్నికలైతే స్థానిక సంస్థలు కార్యకర్తల ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా చేతిపాటి కార్యకర్తలను గెలిపించుకుంటే మల్లోపారి కూడా చేతిపాటి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాడన్నాడు సీఎం రేవంత్ అన్న. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అన్న సీఎం రేవంత్ అన్న పార్టీ ప్రభుత్వం జోడెద్దు లెక్క పనిచేయాలి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకుపోవాలని కార్యకర్తలకు పిలిపించిండు. నేను 10 ఏళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. సీఎం రేవంత్ అన్న కాన్ఫిడెంట్ చూస్తుంటే నిజంగా 10 ఏళ్ళు చేతిపాటే అధికారంలో ఉంటది అనిపిస్తున్నది. ఇక దీనికి రేవంత్ అన్న చెప్పిన లాజిక్ ఏందంటే 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. అరే రేవంత్ అన్న లాజిక్ భలే ఉన్నది కదా. ఈ లెక్కన చూస్తే 2023 నుంచి 2033 దాకా చేతిపాటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుంది అన్నట్టు. అందుకే కావచ్చు రేవంత్ అన్న 10 ఏళ్ళు నేనే బాధ్యత తీసుకుంటా అటంకా మీరే నడిపియాలని అన్నది. ఎందుకంటే రేవంత్ అన్న లాజిక్ ప్రకారం 10 ఏళ్లకో పారి వేరే పార్టీ పాలన చేస్తున్నది అంటే మళ్ళీ 10 ఏళ్ల దాకా అధికారం రాదు కాబట్టి వేరేటోళ్లకు బాధ్యతలు ఇస్తారని అంటున్నట్టున్నాడు సీఎం రేవంత్ అన్న. కానీ సీఎం రేవంత్ అన్న లాజిక్ ఈ పారి కూడా వర్కౌట్ అయ్యి చేతిపాటే మళ్ళీ పారి అధికారంలో రావాలంటే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేటట్టు చేయాల్సిందే. అట్లయితేనే ప్రజలు రెండో పారి గెలిపిస్తారని అంటున్నారు ఈ ముచ్చటిన్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి అప్పటి వరకు తెలంగాణ రాజకీయాలు ఎట్లుంటాయో ఏందో. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే ఇయాల నిన్ననే ఇంటికాడ పొలం పని ఉన్నదని కొలువుకు గుండు సున్నా పెట్టిండు. మరి ఇయ్యాలైనా వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం. తాత ఏం చేస్తున్నావే? ఓ పొల్ల కాళ్ళు ఎంతసేపు పెడతారా? జల్లి జల్లి నడువురి. ఓ పొల్ల ఎన్ని గింజలు అని పెడతానవే? ఒక్కొక్కటే ఈ గింజ ఇలా నోళ్ళమ్మ అనుకోట. నాతోటి ఏమన్నా పైసా పరుకో కావాలంటే నిమ్మలంగా అత్తరు బుదిగరించుకొని పట్టుకొని అవతల పడతారు. కానీ నాకేమన్నా అవసరం ఉన్నది అని అంటే ఎవడన్నా అత్తడా? నా వాళ్ళు ఎవరు రారు వీళ్ళ నోళ్ళమ్మ అనుకోట. అగో ఏందే తాత గా పొలగండ్లను పట్టుకొని దుక్కిలేమో పెట్టిస్తాను ఏంటిదే? నిన్న తిన్నది అరుగుతలేదని దుక్కిల రాళ్ళు ఏరుకొని నవ్వులుతాను. నువ్వు కూడా రారాదు, అందరం ఆకం రాళ్ళు ఏరుకొని నవ్వులుకుంటా నిన్న తిన్నది అరగ తీసుకుందాం. రాంది రౌస లేని దాట ఎగిరి దునుకుదాం వత్తవా అని అడిగిందాట. వెనుకటికి పోతా దీనస్తుంటిది. అది మంచిగా నెలగానే జీతం వస్తుంది. వామి మీద పడి మేసినట్టు మేస్తాను. ఏడేర్పడుతుంది నీకు. అదే తెచ్చిన పత్తిత్తులు మొలవలేదని పోగుంటలు పొలగాలం బతిలాడుకొని పెట్టుకుంటా అంటే ఏం చేస్తాను దుక్కిలో అని దీర్ఘాలు తీస్తుంది. ఈమె కేడు ఏర్పడుతుంది. నా బాధ నాది. అరే ఎవరు అది వచ్చిన పోతాను ఎవరో పెడతాను పెడతలేవు నువ్వు. ఈ ముసలోని ఏది అడిగినా కష్టమే ఉన్నట్టున్నది కదా. ఓ ముసలోడా లోపల గులిగే బదులు బయటికి చెప్పరాదు, నేను కూడా తెలుసుకుంటా. అరే ఏందే నువ్వు తెలుసుకునేది? అరే నారాంధ్ర నీ నుంచేమో నాయముడు పడతావేమని నీరుగడ్డ బొక్కవుల మొరంగొట్ట. అరే అప్పుడెప్పుడో 4 శింకులు పడ్డాయి అనుకొని 4000 రూపాయలు పెట్టి పత్తిత్తులు కొనుకొచ్చి పెంచిన ఒక కిత్తు మొలవలే. మళ్ళీ ఇంకా మళ్ళీ 10 రోజులకు మళ్ళీ 4 శింకులు పడ్డాయి అనుకొని మళ్ళీ 4000 రూపాయలు పెట్టి మళ్ళీ పత్తిత్తులు తీసుకొచ్చి మళ్ళీ పెంచిన. ఓ ఎత్తు మొలిసింది, కొన్ని గింజలు మొలవలే. అందుకే ఇగో ఈ పొలగాళ్ళను బతిలాడుకొని పోగుంటులు పెడుతురు రారా అని తీసుకొచ్చుకొని పెట్టించుకుంటా అంటే ఏమో నువ్వు నాయమడి పడతానుమేమే? ఏం చేయాలి చెప్పు, ఏంది నీకు ముచ్చట చెప్పేదిగా? అరే రే పెట్టిన పత్తి గింజలు మొలవలేదని పోగుంటులు పెడుతున్నావానే. అయినా వానలు మంచిగా వడ్డంకనే పెడితేమైందే నువ్వైనా? రేవు తక్కువదన్నా సావైనా వానైనా చెప్పేస్తాయా?
అరే ఇది ఎట్లాగూ మురకసిరి కాడితే కదా వానకాలమే కదా, వానలు ఎట్లాగూ పడతాయన్న నమ్మకంతో కొంతమంది ఏమో మొక్కజొన్న లేచిలు, కొంతమంది ఏమో సోయ చిక్కులు లేచిలు. ఇక అందరి లెక్క నేను కూడా 4,000 రూపాయలు పెట్టి పత్తిత్తులు తీసుకొచ్చి పెంచిన. ఇక కొన్ని ఏమో మొలికెత్తినాయి, కొన్ని ఏమో మొలికెత్తలే. ఏం చేయాలి చెప్పు? అట్లా ఎన్నిసార్లు అని పోగుంటులు పెడతావే మరి? ఎంతగానో ఏమున్నదే తల్లి, నేనంతా మొలికెత్తేదాకా పెడుతూనే ఉండాలి. అది ఒక్కసారే కానీ 2 సార్లనే కానీ మా ఉన్న ఆస్తులు అమ్ముడు పోయినా కానీ పెడుతూనే ఉంటాం. అవి మొలికెత్తని లేకపోతే లేదు. ఏం చేయం మరి? కానీ మీ రైతులకు వచ్చిన కష్టం ఏ పగోనికి కూడా రావద్దే తాత. వానలు పడకపోయినా నష్టమే, వానలు ఎక్కువ పడ్డా కూడా కష్టమే. కాలం చక్కగుండి పంటలు బాగా వండినా గిట్టుబాటు ధర లేక అట్లా నష్టమే. ఎన్ని తీర్ల కష్టాలు రైతులకు. ఏం చేస్తాం? దేవుడు అందరి రాతను కుడి చేత రాస్తే మా రైతుల రాతను ఎడవ చేత రాసినట్టున్నాడు. అందుకే ఇగో మా రాత గిత్తగా అలబడి ఉన్నది. ఏం చేయాలి? ఇగో గిదే చూరు రాదు, మొదలు 4 చినుకులు పడ్డాయని బుస్సున ఉబ్బి 4,000 రూపాయలు తీసుకొచ్చి పత్తిత్తులు కొనుకొచ్చి పెంచిన. ఒక కిత్తు మొలవలే. మళ్ళేటనుక మళ్ళీ 4 చినుకులు పడ్డాయని అయ్యో మరి పంట పెట్టకపోతే ఎట్లా అని చెప్పి మళ్ళీ పైసలు పెట్టి మళ్ళీ పత్తిత్తులు కొనుకొచ్చి మళ్ళీ పెంచిన. అవి ఒకటి మొలిచినాయి, ఒకటి మొలవలే. అందుకో ఇక పొలగాలను బతిలాడుకొని మళ్ళీ పోగుంటలు పెడతాను. మరి ఇవైనా మొలికెత్తాయో ఇవి కూడా అట్టే పీకుతాయో చెప్పలేము. తాత మా పొలాన్ని దోలు పని ఉన్నది. అగో ఇప్పుడే తీసుకుపోతా అంటాడు మీద వానికి 100 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకున్నా కాదురా. ఈ పత్తిత్తులు పెట్టి అయిపోయినాక తీసుకుపోదు. ఆగు. 100 రూపాయలు రేపు పొద్దుగాల అనుకో, రేపు మా అవుతుంది మా పొలంతో పని. అరే అరే ఆగు రాంచడం. అయ్యో పాపం ఆగరాదే అన్న. మా తాత గంతగానం బతిమలాడుతున్నాడు కదా, ఆ తమ్ముడిని ఉంచే ముసలోనికి ఇంతంత ఆసరైతాడు. అరే ఓరే లచ్చులు, వాడిని ఇంటికి రారా అని తీసుకొని పోతాను. మీ అవ్వకి చెప్పే తీసుకొచ్చిరా. మీ అవ్వకు 100 రూపాయలు ఇచ్చి వీని తీసుకొని వచ్చిన. ముసల్లే తిడుతాంది, పొద్దుసారి ఇంటికి రాలే తీసుకురా అని తోలింది. అరే నా పేరు చెప్పకపోయినవురా మీ ముసల్దానికి? ఈ పేరు చెప్తే ఇంకెక్కువ తిడుతాంది. ఏ రారసిన రై. అరే ఓరు లచ్చులు. ఓ ముసలోడా, గా పొలగాన్లతోని ఏం పని చేయించుకుంటావు గాని పెద్దోళ్ళని ఓ ఇద్దరిని కూలికి పిలుపోరాదు. ఓ ఏం కూలి వాళ్ళ కూలి సెర్వ చేయరా? పొద్దుగాల 10 గంటలకు వస్తానులా, పగటాలకు మళ్ళీ 1 గంట సేపు తిండే తింటాను. మాపటాలకు 4 కాకముందుకే అన్ని చదువుకొని అవతల పడతాను. వాళ్ళ కూలిని నమ్ముకునే బాయలు నాకు నేను ఇట్లా పెట్టుకుడు నయ్యం. అయితే కానీ ఓ పిల్ల 7 వానలు పడతాయటనా పడేయటనా శాస్త్రవేత్తలు ఏం చెప్తారా? ఏ వర్షాలు బగ్గనే ఉన్నాయటనే 7, కాకపోతే జరంతా ఎనుకో ముందో కొట్టేనాడు కొడతాయట. ఏడికే పోయేది? దవడ పండు కడితే దవడ పండు అని రాలాలే. నిన్న మాపటాలకు తాత నా పుస్తకాలకు 200 ఇవ్వనా అని పట్టుకొని పోయినావు. ఆ 200 రూపాయలు నాకు ఎట్లా వచ్చినాయి అనుకుంటానవే? అందుకే నీకు ఈ వ్యవసాయం విలువ ఏందో తెలియాలనే నేను తీసుకొని వచ్చినా. పెట్టు, వాన వచ్చినా మంచిగా ఏదొచ్చినా మంచిగా పెట్టాలి. ఓ పల్ల గటేం పోతాను ఇట్లావే, వాన వచ్చి పాడైతుంది. అబ్బా కన్యాలం పాడుగాను. ఈ శాత చేయలేక నేను ఆగమయ్యేటట్టే ఉన్నా. ఈ శాత చల్లగుండా ఇది పోయి గట్టిన కొడుతుంది వాన. పాపం రైతుల కోసలు చిన్నగా లేవుల్లా. ఓ దిక్కు వానలు లేక మొగులు దిక్కు ముఖం పెట్టి చూస్తుడైతున్నది, ఇంకో దిక్కు పెట్టిన గింజలు మొలవకపోయేటాలకు మళ్ళా గింజలు పెట్టుడైతున్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల బతుకు మాత్రం మారతలేదోల్లా. ఎట్లనో ఏందో పోండ్రి రైతుల పరిస్థితి. ఒకప్పుడు సర్కారు బళ్ళు కాలేజీలు విద్యార్థులతోటి మస్తు కలకలలాడేటి. కానీ రోజులు మారినాయి. కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు బ్రహ్మాండంగా చదువు చెప్తున్నాయి కానీ సర్కారు బళ్ళు మాత్రం చక్కగా సౌలతులు లేక, సరిపోయినంత మంది టీచర్లు లేక చదువులు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అందుకే పిల్లలు కూడా సర్కారు బళ్ళకు పోతలేరు. కానీ గీడ మాత్రం కథ వేరే ఉన్నదోల్లో. మరది ఏందో మీరు కూడా చూడండి. ఇది చూడంగానే మీకు ముచ్చటేందనేది కొంతవరకు సముజయ్యే ఉంటది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉన్న సర్కారు కాలేజీల సీట్లు ఖాళీ లేవని బోర్డు మీద రాసి పెట్టే పరిస్థితి వచ్చింది. సర్కారు బళ్లకు కాలేజీలకు పిల్లలు ఓవుడే తక్కువ అయ్యింది చాలా జాగాల్లో. అసొంటిది సీట్లు లేవని బోర్డు పెట్టిరంటే ఆ కాలేజీలకు అంతగానం ఏమున్నదని అంటారా? దగ్గర అన్ని సబ్జెక్టులకు కలిపి 30 మంది దాకా సార్లు ఉండేటాలకు పిల్లలకు బ్రహ్మాండంగా చదువు చెప్తున్నారట. చిన్న తరగతుల దగ్గర నుంచే కంప్యూటర్ క్లాసులు, ప్రాక్టికల్స్, ల్యాబులు కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలు అన్ని పాఠాలను మంచిగా నేర్చుకుంటున్నారట. ఈ కాలేజీలో చదివే పిల్లలకు సుతం రాష్ట్ర స్థాయి మార్కులు వచ్చే వరకు పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ కాలేజీకి పంపిస్తున్నారట. దీంతో ఆడ అడ్మిషన్లు దొరకని పరిస్థితి వచ్చిందన్నట్టు. ఈ ముచ్చట్ల అక్కడి పెద్ద మేడం ఏమంటున్నదో ఈనుండ్రి. పూర్తి డిసిప్లిన్ తో స్కూల్ కాలేజ్ రన్ చేసుకుంటున్నాం. ఆడపిల్లల విషయంలో బయటికి వెళ్ళకుండా వాళ్ళ పేరెంట్స్ కి ఏంటంటే భరోసా, మా పిల్లలకి అక్కడ జాయిన్ చేస్తే ఎటువంటి సమస్య చదువు విషయంలో గానీ రక్షణ విషయంలో గానీ ఏ భయం ఉండదనే భరోసా పేరెంట్స్ కి ఇవ్వడం వల్ల ఈ రోజు మేము ఇంత అడ్మిషన్స్ చేసుకోగలిగాము.
ఒకటి చదువు చెప్పకపోతే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఉండవు సార్. అది ఎక్కడైనా కూడా ఈ ఇయర్ చదువు బాగా లేదు అని పేరెంట్స్ కనిపిస్తే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఉండవు. అలాంటివి ఏం లేకుండా మేము ప్రతి సంవత్సరం కూడా ఇంప్రూవ్మెంట్ అవుతూనే వెళ్తున్నాం. ఇన్నరా ముఖ్యంగా పిల్లల భద్రత ముచ్చట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అట్లనే ప్రతి ఏడు చదువు విషయంలో కూడా ఇంకింత ఎక్కువ శ్రద్ధ పెట్టుట్లనే ఫలితాలు బ్రహ్మాండంగా వస్తున్నాయట. అట్లా ప్రతి ఏడు పాఠాలు మంచిగా చెప్పుట్లనే పిల్లలు ఎక్కువ మంది మా దగ్గరికి వస్తున్నారని అంటున్నది మేడం. అవు మరి అది సర్కారు కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా సవలతులు మంచిగుండి చదువు చక్కగా చెప్తేనే పిల్లలు పోతారు. లేకుంటే ఎవరైనా ఎందుకు పట్టించుకుంటారు చెప్పుండ్రి. మరిగా మంత్రి నారా లోకేష్ అన్న ఈ కాలేజీ లెక్కనే అన్ని కాలేజీలలో కూడా సవలతులు మంచిగా చేసి పిల్లలు గొప్ప చదువుకున్నట్టు చెయ్యుండ్రని అంటున్నారు ఈ కాలేజీ ముచ్చట తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు. పాలు ఇరిగిపోతే ఏం చేస్తావులా తీసుకుపోయి పారవొత్తాం, లేదంటే ఇంట్లున్న పిల్లులకో కుక్కలకో పెడుతుంటారు కదా ఇంకొందరు. కానీ పట్నం కూకట్పల్లి కాడున్న ఓగ ఇంటోళ్ళు అయితే సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న పాలు వలిగిపోయినాయని ఏకంగా పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్ చేసిరుల్లా. అవు మీరిన్నది నిజమేనుల్లా. అసలు ముచ్చటేందంటే ఆడున్న సూపర్ మార్కెట్లకు పోయి 2 పాల ప్యాకెట్లు కొనుక్కొచ్చిరట ఒక ఇంటోళ్ళు. ఇగంలో ఒక పాల ప్యాకెట్ వేడి చేయంగా అవి మంచిగానే ఉన్నాయట. ఇక 2వ పాల ప్యాకెట్ వేడి చేయంగా మొత్తం వలిగిపోయినాయట. అగో మొదలు పెట్టిన పాలు మంచిగానే ఉన్నాయి, ఇవేమో వలిగిపోయినాయి అని చెప్పి డేటికి అయిపోయిండొచ్చా అని చూసిరట. కాకుంటే అంత మంచిగానే ఉన్నదట. అయితే అదోరకు సుతం కొనుక్కొచ్చిన పాలు గిట్లనే వలిగిపోయినాయట. ఇక పాలు గిట్టెట్లా వలుగుతున్నాయని చెప్పి సూపర్ మార్కెట్లకు పోయి అడిగిండ్రట కస్టమర్లు. దానికి మేమేం చేస్తాం, మేమేమన్నా కంపెనీలో తయారు చేసి పట్టుకొచ్చినామా? కంపెనీలో ఇవి పంపితే గవ్వే మేము కస్టమర్లకు అమ్ముతాం, అంతేగాని దాంట్లో మాకేం సంబంధం లేదని ఉల్టా గీళ్ళ మీదకే గరం అయ్యారట. ఇక ఇట్లయితే కాదని చెప్పి డైరెక్ట్ పోయి గీ ముచ్చట మీద పోలీసు వాళ్లకు కంప్లైంట్ చేసిరట. అయితే గిదేదో గిల్లొక్కలి సమస్యే కాదు, ఆడున్న చుట్టుముట్టోళ్లకు సుతం గిట్లనే జరిగిందట. సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న పాల పాకెట్లన్నీ గిట్లనే వలిగిపోవుడు, లేదంటే గబ్బు వాసన వచ్చి పాడైపోతున్నాయట. దుకునపోళ్లకు ఎన్ని మలకల కంప్లైంట్ చేసినా పట్టించుకుంటూనే లేరట. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆడున్న పబ్లిక్ అందరూ. ఇక వినియోగదారుల చట్టం కింద కేసు బుకింగ్ చేసిన పోలీసులు ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారట. చూడాలి మరి గండికోట రహస్యం లెక్క పాలు వలిగిపోతున్న ముచ్చట మీద అసలు రహస్యాన్ని పోలీసులు కనిపెడతారో లేదో. కానీ చూడు రిపబ్లిక్ ఇండ్లకు తీసుకొచ్చి పోసేటోళ్లే కొందరు పాలను కల్తీ చేస్తున్నారంటే ఆఖరికి కంపెనీల పేరు మీద సూపర్ మార్కెట్లలో కూడా కల్తీ పాలనే అమ్ముతున్నారట ఆడాడ కొందరు. దినం పాలు పాల ప్యాకెట్లు కొనుక్కునే జనాలు జర పైలం మరి జాగ్రత్తగా చూసి కొనుక్కోర్రి. ఇగో చూసిన రానుల్లా సూర్కెంచి నీళ్లు గారినట్టే రైళ్ళు ఎట్లా నీళ్లు గారుతున్నాయో. ఇగో గీ షెల్లయితే ఎంబెట్ని అడికెంచి లేచి నిల్చున్నది. మీదికి చూసుకుంటా ఏమైందోనని అర్థం కాక మస్తు గుబులు పడ్డది. వారణాసికెంచి ఢిల్లీ పోతున్న వందే భారత్ రైల్లా నీళ్లు గారేది చూసి అందులున్నోళ్ళందరూ మస్తు పరిశానైనరట. అయితే అదివరకు లెక్కనే పైకప్పుకెంచి నీళ్లు గారే వరకు వాన నీళ్లు కావచ్చని అందరు అనుకున్నారంట. కానీ అట్టెంకలు అర్థమైందట గవి ఏసీ అవుట్లకెంచి పడ్డ నీళ్లని. ఇక మీదికెంచి నీళ్లు పడే వరకు సీట్లని దడిచిపోయి కూసోరాకుట్ట మస్తు తిప్పలు పడ్డరట అందులున్న పబ్లిక్. ఇక గీ ముచ్చట మీద రైల్వే ఆఫీసర్లకు సుతం కంప్లైంట్ చేసిండ్రట అందులున్న పబ్లిక్ కొందరు. అయితే మంచి మంచి సౌలతులతోనే వందే భారత్ రైళ్లను తీసుకొచ్చినామని సెంటర్ సర్కారోళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. గాని రైళ్ల చూస్తేనైతే టికెట్ ఛార్జీలు మూతలు తప్ప ఏదొకటి చక్కగా లేవని గరమైతున్నారు చాలా మంది గీ వీడియో చూసినోళ్ళు. చక్కగా రైళ్ల వడ్డ వానని ఎంజాయ్ చేయక దీనికి సుతం కంప్లైంటేనా అని కారెడ్డం ఆడుతుండ్రు ఇంకొందరు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ల మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.